హాయ్ ఫ్రెండ్స్, నెల కాకుండానే ఓటీటీలోకి హర్రర్ థ్రిల్లర్ ఎప్పటి నుంచి రాబోతుందో ఈరోజు అప్డేట్లు అయితే తెలుసుకుందాం. అదే ఊరి పేరు భైరవకొండ. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, ముఖ్యంగా మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఈ మధ్య కాలంలో అనేక సినిమాలు నెల తిరగకముందే ఓటీటీలోకి అయితే వచ్చేస్తున్నాయి. ఇక పెద్ద చిన్న మాత్రం అలాంటి తేడా ఏమీ లేదు. ఇక అతి తక్కువ సినిమాలు మాత్రం ఆలస్యంగా అయితే ఓటీటీలోకి అయితే వస్తుండగా ఎక్కువ శాతం నెలలోపే వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా సందీప్ కిషన్ హీరోగా వచ్చిన హర్రర్ థ్రిల్లర్ మూవీ ఊరి పేరు భైరవకొండ ఓటీటీలోకి అయితే రాబోతున్నట్లయితే ఒక లీక్ అయితే వచ్చింది. ముఖ్యంగా నెల కూడా కాకముందే వస్తున్న ఈ సినిమా ఎక్కడ ఎప్పటి నుంచి చూడొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక యంగ్ అండ్ డైనమిక్ హీరోగా కొనసాగుతున్న సందీప్ కిషన్ కథానాయకుడిగా విఐ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రమే ఊరి పేరు భైరవకొండ. హర్రర్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకి విడుదలకు ముందే విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది. ఇలా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో చాలామంది ఈ సినిమాని అయితే చూశారు. సో ముఖ్యంగా ఈ సినిమాకి ఇట్టి దిశగా అయితే దూసుకువెళ్తుంది. సో ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అయితే ఆసియా మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, అనిల్ శంకర్ అయితే నిర్మించారు. ఇక ఇందులో హర్ష బొల్లమ్మ, కావ్య దాపర్ హీరోయిన్లుగా అయితే చేశారు. ఇక శేఖర్ చంద్ర మ్యూజిక్ అయితే వెన్నెల కిషోర్, హర్ష రవి, శంకర్ కీలక పాత్రలు అయితే నటించారు. ఇక విభిన్నమైన సబ్జెక్టులతో తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కాబోతున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 అయితే దక్కించుకుంది. భారీ ధరకి ఈ సినిమాని హక్కులను కూడా దక్కించుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ముందుగా సినిమా థియేటర్లో వచ్చిన 45 రోజుల తర్వాతే విడుదల చేయాలని అయితే భావించినప్పటికీ ఇక ముందుగానే తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా మార్చి 3వ వారం వచ్చే తొలి శుక్రవారం రోజు ఈ సినిమా విడుదల చేయాలని అయితే అనుకున్నారట. అంటే మార్చి 15వ తేదీ అనమాట. ఇక ఫిబ్రవరి 16వ తేదీన థియేటర్లో గ్రాండ్గా విడుదలైన ఊరి పేరు భైరవకొండ చిత్రం నెల రోజులకు ఒక్కరోజు ముందుగానే ఓటీటీలో అయితే సందడి చేయనుంది. ఇక చూడాలి మరి ఇదే రోజు సినిమాని విడుదల చేసి అందరికీ సర్ప్రైజ్ ఇస్తారా లేక లేట్గా వచ్చి నిరాశపరుస్తారా అనేది. సో ఈ అప్డేట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.